2 గంటల పాటు సృష్టించిన విలయం నగర రూపురేఖల్నే మార్చేసింది. ఎటు చూసినా విరిగిపడిన చెట్లు, నుజ్జునుజ్జైన వాహనాలు, దెబ్బతిన్న రోడ్లే కనిపిస్తున్నాయి. బీచ్ రోడ్ సమీపంలోని ఓ షాపింగ్ మాల్ ప్రాంతంలో పరిస్థితే ఇందుకు ఉదాహరణ. అక్కడి తాజా పరిణామాలను మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. వార్దా పెను తుఫాన్ కురిసింది 2 గంటలైనా దాని ప్రభావం మాత్రం తమిళనాడును వణికించిందనే చెప్పాలి. ప్రస్తుతం మనం చెన్నైలోని ప్రధానమైన బీచ్ రోడ్ సమీపంలోని ఒక షాపింగ్ మాల్ వద్ద ఉన్నాం. చూడవచ్చు ఈ గాలి తీవ్రత ఎంత ప్రభావం చూపిందనేది తనకు ప్రత్యక్ష సాక్ష్యంగా మనకు కనబడుతూ ఉన్నాయి. ఏదైతే బిల్డింగ్లు, కట్టడాలతో పాటు ఇవన్నీ కూడా కుప్పకూలిపోయాయనే చెప్పాలి. చెట్లతో పాటు దాదాపు గంటకు 100 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీయడంతో చెట్లు ఒక్కసారిగా అన్నీ కూడా నేలకూరాయని చెప్పాలి. చెన్నై సిటీ వ్యాప్తంగా కూడా దాదాపు 3500 చెట్లు, భారీ వృక్షాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కసారిగా నేలకూలాయని చెప్పాలి. ఆ నేలకూలిన దెబ్బకు ఏవైతే ఆ వేర్లు ఉన్నాయో ఆ వేర్లకు సంబంధించి దానిపైన కట్టిన కట్టడాలన్నీ కూడా ఒక్కసారిగా కూలిపోయిన పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. చూడవచ్చు మనకు ఇది చాలా పెద్దదైన కమ్మిలా కనబడుతుంది. చాలా స్ట్రాంగ్గా కట్టిన కమ్మి. ఇది ఎంత బరువు ఉందంటే దాదాపు ఒక 20 మంది 30 మంది కానీ దీన్ని మొయ్యలేని పరిస్థితి కనబడుతూ ఉంది. కానీ దీన్ని పెట్టడానికి చాలా మంది అవసరమవుతారు. కానీ నిన్న వచ్చిన వార్దా తుఫాన్ కారణంగా వచ్చిన గాలుల తీవ్రతకు ఒక్కసారిగా ఇది కూడా నేలకు ఒరిగిందనే చెప్పాలి. చెట్లతో పాటు ఇది కూడా పక్కకు పగిలిపోయిన మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఈ అపార్ట్మెంట్తో పాటు ఈ షాపింగ్ మాల్ ముందరున్న పరిస్థితి చూస్తే షాపింగ్ మాల్ మొత్తం కూడా మూసివేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఎందుకంటే ముందర ఉన్న ఎంట్రన్స్ గేట్తో పాటు దాని ముందర ఏర్పాటు చేసిన గేట్ అంతా కూడా కిందకు పడిపోవడంతో వీటిని తొలగించేందుకు కూడా సహాయ కార్యక్రమాలు ఏవి జరగకపోవడంతో షాపింగ్ మాల్ తాత్కాలికంగా మూసివేశారనే చెప్పాలి. ఇదే విధంగా పక్కనే ఉన్న ప్యాట్నీ సెంటర్ కూడా మనకు అదే పరిస్థితి కనపడింది. భారీ వృక్షం అక్కడ నేలకొరడంతో మొత్తం లోనికి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడడంతో దానిని కూడా మూసివేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఇదే విధంగా ప్రధానమైన ఏవైతే షాపింగ్ మాల్స్ ఉన్నాయో, సినిమా హాల్లు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి వద్ద కూడా పెద్ద చెట్లు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటి మీద పడడంతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనేదని చెప్పాలి. ఈ గాలుల తీవ్రతకు ఒక్కసారిగా లోపల ఉండే కమ్మీలతో పాటు అన్నీ కూడా పడిపోయిందనే చెప్పాలి. దాదాపు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వీసిన గాలులకు ఏదైతే పెద్ద కడ్డీలాగా కనబడుతూ ఉందో ఇది చూడొచ్చు మనము. దాదాపు ఒక పెద్ద రాయిగా కనబడుతూ ఉంది. ఇంత పెద్ద రాయి కూడా ఒక గాలికి ఎగిరి పడిందంటే మనం పరిస్థితి ఏ విధంగా ఉందన్నది మనం అంచనా వేసుకోవచ్చు. దీంతో పాటు ఏవైతే ఇవి కూలిన సమయంలో ముందర కొంతమంది షాపింగ్ చేయడానికి వచ్చిన వారికి కూడా స్వల్ప గాయాలైనట్టు కూడా మనకు నిన్న ప్రభుత్వం తెలిపినట్టు తెలుపుతుంది. వారందరికీ కూడా స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో కూడా చికిత్స అందించారు. దాదాపు 2 గంటల సమయంలో వార్దా తుఫాను సృష్టించిన గాలుల ప్రభావంతో ఇంతటి బీభత్సం సృష్టించిందనే చెప్పాలి. చెన్నైలోని మరో నివాస ప్రాంతం మైలాపూర్. కొన్ని గంటల ముందు ఇక్కడి వాతావరణానికి ఇప్పటి పరిస్థితికి పోల్చుకోలేని విధంగా మారిపోయింది. బిల్డింగులపై పడిపోయిన భారీ వృక్షాలు, తెగిపోయిన కేబుల్, విద్యుత్ వైర్లు ఇలా అస్తవ్యస్తంగా ఉంది. అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. వార్దా తుఫాన్ చెన్నై వాసులను చిగురుటాకులా వణికించేసింది. నిన్నటి రోజున వీచిన భారీ గాలులకు భారీ వృక్షాలన్నీ కూడా నేల కొరిగినటువంటి పరిస్థితి. దీంతో చెన్నై వాసులకు తీవ్రమైనటువంటి కడగండ్లు మిగిల్చింది. స్థానికంగా ఉన్నటువంటి నివాస గృహాలు, అదేవిధంగా వారి వాహనాలన్నీ కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం చెన్నైలోని మైలాపూర్ వద్ద ఉన్నాం. ఇక్కడ మనం చూడవచ్చు రోడ్డుపై భారీ వృక్షాలు నేల కొరిగిపోవడంతో తెగిపోయినటువంటి విద్యుత్ తీగలు, అదేవిధంగా వాహనాలు కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి. కార్లపై ఇదే విధమైనటువంటి భారీ వృక్షాలు పడిపోవడంతో అటు కార్లు అన్నీ కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి. ఇక పునరావాసానికి సంబంధించినటువంటి సహాయక కార్యక్రమాలు మాత్రం ప్రభుత్వం ఇంకా ప్రారంభించకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వారే స్వయంగా పునరావాసానికి సంబంధించినటువంటి సహాయక కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి చెన్నై యువకులు వారు తమకు సంబంధించినటువంటి ప్రాంతంలో సహాయక బృందాలుగా ఏర్పడి పునరావాస చర్యలను చేపడుతున్నారు. ఈ ప్రాంతం అంతా కూడా భారీ వృక్షాలు నేల కొరిగిపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా పూర్తిగా స్తంభించిపోయింది. రోడ్డుకు అడ్డంగా పెద్ద ఎత్తున ఉన్నటువంటి చెట్లన్నీ కూడా కూలిపోవడంతో అటు వాహనాలు ధ్వంసం అవడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ సరఫరా వ్యవస్థ
పూర్తిగా తెగిపోయినటువంటి పరిస్థితి. దీంతో పూర్తిగా కూడా ఈ ప్రాంతం అంతా కూడా అంధకారంలో నెలకొంది. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఈ ప్రాంత వాసులంతా కూడా చీకట్లోనే గడుపుతున్నారు. ఇక ఇవాల్టి రోజున కూడా ఇక్కడ ప్రస్తుతానికి విద్యుత్ సరఫరా పునరుద్ధరణ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం ఎవరు కూడా తరలి రాకపోవడం, ఇక్కడ ఉన్నటువంటి భారీ వృక్షాలను తొలగించడానికి దాదాపు 1 రోజు పైగా పట్టేటటువంటి అవకాశాలు ఉంటాయి. అటు తర్వాత విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించడానికి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. దాదాపు 2-3 రోజుల పాటు ఈ ప్రాంతం అంతా కూడా విద్యుత్ సరఫరా లేకుండానే ఉండేటటువంటి పరిస్థితి ప్రస్తుతం కనబడుతుంది. పెద్ద ఎత్తున అంటే దాదాపు 100 సంవత్సరాలుగా ఉన్నటువంటి వృక్షాలన్నీ కూడా నిన్నటి రోజున వీచినటువంటి భారీ గాలులకు నేల కొరిగిపోయాయి. దీంతో మైలాపూర్లో ఉన్నటువంటి అంతర్భాగంగా ఉన్నటువంటి ఈ రోడ్డు మొత్తం కూడా పూర్తిగా కూడా వృక్షాలు నేల కొరిగినటువంటి భారీ వృక్షాలని కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం ఒక ప్రత్యక్షంగా కూడా చూడవచ్చు. భారీగా ఉన్నటువంటి ఒక వృక్షం నివాస గృహంపై పడిపోయినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఎవరు కూడా ఈ వృక్షాన్ని తొలగించేందుకు అధికార యంత్రాంగం తరలి రాకపోవడంతో ఇప్పటికీ అంటే నిన్నటి నుంచి కూడా ఇదే ప్రాంతంలో ఇదే విధమైనటువంటి దృశ్యం కనిపిస్తుంది. నివాస గృహంపై ఉన్నటువంటి వృక్షాన్ని తొలగించేటటువంటి పరిస్థితి కనబడడం లేదు. పెద్దగా ఉన్నటువంటి ఈ వృక్షాన్ని తొలగించడానికి ప్రొక్లైనర్ల సహాయంతోనే తొలగించవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. చెన్నైలో ఇలాంటి దృశ్యాలు సర్వసాధారణంగా ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఏ ప్రాంతానికి వెళ్ళినా కూలిపోయినటువంటి చెట్లు, తెగిపోయినటువంటి విద్యుత్ వైర్లు, పడిపోయినటువంటి విద్యుత్ స్తంభాలు, ఇవే చెన్నై వాసులకు వార్దా తుఫాన్ మిగిల్చినటువంటి అనుభూతులు.